పేరుతో రాజకీయాలు చేసి బలపడదామనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీకి అత్యంత గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ నేతలు కింద మీద పడుతున్నారు. రాహుల్ గాంధీ అభీష్టమంటూ 2015లోనే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక మరియు విద్యా సర్వే పేరుతో కులగణన చేసింది. కానీ ఆ నివేదికను బయటపెట్టే ధైర్యం చేయలేకపోయారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ పని పూర్తి చేశారు. దాంతో కర్ణాటకలోనూ ఏదో ఒకటి చేయాలన్న డిమాండ్ ప్రారంభమైంది. తీరా నివేదికలోనూ అంశాలు చూసి దాదాపుగా అన్ని వర్గాలు రగిలిపోతున్నాయి. దీంతో కేబినెట్లో కూడా కులగణన నివేదికను ఆమోదించకుండా పక్కన పెట్టేశారు. అయితే ఈ ఇష్యూ మాత్రం పక్కకు పోయే అవకాశాలు కనిపించడం లేదు. కర్ణాటక రాజకీయాలను శాసించే వర్గాల్లో లింగాయత్, వక్కలిగలు అగ్రస్థానంలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి లింగాయత్ల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. వక్కలిగల్లోనూ కొంత మద్దతు ఉంటుంది. ఈ రెండు వర్గాలు కులగణన నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు కులాలు ఈ నివేదికను అశాస్త్రీయంగా చెబుతున్నాయి. ఈ సర్వే అంతా బోగస్ అని, దాన్ని రద్దు చేసి మళ్లీ కావాలంటే కొత్తగా చేయాలని అంటున్నాయి. తమ కులాల జనాభాను తక్కువగా చూపించి బలహీనుల్ని చేసే కుట్ర చేస్తున్నారని ఆయా కులాలు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కులాల వారీగా విడిపోయారు. లింగాయత్, ఒక్కలిగ వర్గాలకు చెందిన వారు కూడా సొంత పార్టీపై అసహనంతో ఉన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమ్యూనిటీ బాగా పెరిగిందని చూపించడం ఏంటని వారంటున్నారు. ఈ నివేదిక విడుదలైతే రాజకీయంగా సున్నితమైన రిజర్వేషన్ విధానాలపై ప్రభావం చూపిస్తుందని వాదిస్తున్నారు. అందుకే కేబినెట్లోనూ ఆమోదించేందుకు సిద్ధపడలేదు. కులగణన చేసి బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ కు ఇప్పుడు కర్ణాటకలో అందరూ దూరమయ్యే పరిస్థితి వచ్చింది. లింగాయత్లు, ఒక్కలిగలు ఆగ్రహిస్తే పార్టీ మరోసారి గెలవటం అసాధ్యం. వారి అసంతృప్తి కాంగ్రెస్ కు రాజకీయంగా భారీ నష్టం కలిగిస్తుంది. అనవసరమైన బండను నెత్తిమీద వేసుకున్న కాంగ్రెస్ పార్టీని మరింతగా ఇరుకున పెడుతున్నాయి బీజేపీ లాంటి ప్రతిపక్ష పార్టీలు. కులగణనతో నెత్తిమీద చెయ్యి పెట్టుకున్నట్లుగా ఉందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మదనపడుతున్నారు. తెలంగాణలో కులగణన పూర్తయింది. అసెంబ్లీలో ఆమోదించారు. కానీ ఈ కులగణన చేసిన విధానంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా పని పూర్తి చేసింది. నిజానికి ఈ కులగణన అధికారికంగా చెల్లదు. రిజర్వేషన్లు ఇవ్వలేరు. అయినా బీసీ వర్గాలను నమ్మించేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. అది మోసమని తెలిసి కూడా చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఆ మోసం చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి చేత కావటం లేదు. కులగణన నివేదికతో తన సొంత కొప్పకు నిప్పు పెట్టుకున్నట్లుగా అయ్యిందని ఆవేదన చెందుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.